వెల్కమ్ టు స్మైల్ విత్ సౌమ్య. అండ్ ఇవాళ మనం శివరాత్రి స్పెషల్గా మనం మధుర మీనాక్షి అమ్మవారి అలంకరణ చూద్దాం. అండ్ మధుర మీనాక్షి అమ్మవారి అలంకరణ మోస్ట్ ఇంపార్టెంట్ స్పెషాలిటీ వచ్చేసి ఈ చిలుక అన్నమాట. అమ్మవారి కుడి భుజం మీద చిలుక ఉంటుంది. అండ్ అమ్మవారు మోస్ట్లీ మనకి గ్రీన్ శారీలో ఇట్లా గ్రీన్ కలర్లో చాలా అంటే చాలా అందంగా కనబడతారు. అండ్ ఇది వచ్చేసేసి మధురైలో ఉన్న మధుర మీనాక్షి అమ్మవారి అలంకరణ అన్నమాట. మీనాక్షి అంటే చేప లాంటి కళ్ళున్న అమ్మవారు అని అర్థం అన్నమాట. అంటే అంత బ్యూటిఫుల్ ఐస్ అని. అండ్ ఇక్కడ కూడా అమ్మవారికి ఐస్ అంతే బ్యూటిఫుల్గా ఉన్నాయా? మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎందుకంటే అమ్మవారి కళ్ళు గీసింది నేనే. సో మీకు నచ్చితే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా పెట్టండి. మనం డ్రేపింగ్తో పాటు అమ్మవారి స్టోరీ కూడా తెలుసుకుందాము. సో పూర్తిగా చూడండి. ఫస్ట్ మమ్మీ డ్రేపింగ్ నేర్పేస్తారు, ఆ తర్వాత నేను వచ్చేసి స్టోరీ చెప్పేస్తాను. సో మీకు అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. అండ్ మీరు ఇంకా ఎలాంటి డెకరేషన్స్ చూడాలి అనుకుంటున్నారు అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో పెడితే మా మమ్మీ తోటి నేను ఆ డ్రేపింగ్స్ తీసుకొచ్చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎక్కువ కాటుక పెట్టి నామాలు పెట్టి ఇలా అలంకరించాను. 2 చేతులు 2 కాళ్ళు ఇలా ఫిక్స్ చేసుకున్నాక అమ్మవారు కొంచెం ఒకవైపు ఇలా వంగి ఉంటుంది కాబట్టి ఇటువైపు ఒక జాకెట్ పీస్ ఇలా పెట్టాను. ఈ పాదాలు కొంచెం ఇటు జరిపాను. కొద్దిగా ఒక పక్కకు వంగి ఉంటుంది కాబట్టి ఇలా సెట్ చేశాను. ఇప్పుడు ఈ అమ్మవారికి చీర కడతాం. చీర మొత్తం ఫస్ట్ నుంచి ఇలా చిన్న చిన్న కుర్చీలు పోసుకోవాలి. పైన ఒక పిన్ చేసుకున్నాను, కింద ఒక పిన్ చేసుకున్నాను. ఇలా మొత్తం అన్ని కుర్చీలు పెట్టుకున్నాను. స్టార్టింగ్ పాయింట్ నుంచి మనకు కొంగు ఎంతవరకు కావాలో అంతవరకు ఒక 1 మీటర్ ఈ కొంగు ఉంది కదండి. కొంగేమో మామూలుగా మన కొంగు పెట్టుకున్నట్టు పెట్టుకున్నాను. ఇంతది ఇప్పుడు ఇది రౌండ్ తిప్పి మళ్ళీ రావడం కోసం అన్నట్టు ఇది ఇలా సెట్ చేయాలి. దీనికంటే ముందు ఫస్ట్ మనం అమ్మవారికి బ్లౌజ్ వేద్దాం. ఇలా బ్లౌజ్ని వేసుకోవాలి. చీర మనకి ఎంత హైట్ కావాలో ముందు చూసుకొని మనం ఎంత హైట్ కావాలో ఇలా చూసుకొని ఇక్కడ కట్టేసుకోవాలి. కొంగు కానీ చూడండి మంచిగా ఎత్తుకొస్తుంది. ఈ మొత్తం ఇలా సైడ్ కలిసి దీన్ని ఇలా పెట్టాలి. దీన్ని మళ్ళీ ఈ దాంట్లోకి పెట్టేసుకొని దీన్ని ఇలా సెట్ చేసుకో. కున్నాక ఈ ఫస్ట్ భాగాన్ని ధోతిలాగా సెట్ చేసుకోవడానికి ఈ పాదానికి సెట్ చేయాలి. ఇలా సెట్ చేయాలి. ఇటు
సో మా మమ్మీ చెప్పింది మీరంతా విన్నారు కదా. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మేము అమ్మవారి ఫేస్ డెకరేషన్ చేసుకున్నాం. అండ్ నార్మల్గా ఫస్ట్ ఒక బ్యాకప్ క్రియేట్ చేస్తారు మమ్మీ, దానికే మమ్మీ కడతారన్నమాట. సో మనం ఫస్ట్ స్కెల్టన్ క్రియేట్ చేసుకునేటప్పుడే కొంచెం పక్కకి ఎత్తుగా అంటే ఇట్లా వయ్యారంగా పక్కకి నిలబడ్డట్టు రెడీ చేసాము. అండ్ ఆ తర్వాత మనం చీర మొత్తం కొంగులు పెట్టుకోవాలి, మనకి ఎంత కొంగు కావాలి ఎంత కుచ్చులు కావాలి అన్న దాంతో. అండ్ ఇక్కడ మమ్మీ ఫస్ట్ బ్లౌజెస్ వేస్తున్నారు. సో మేము నార్మల్గా ఇక్కడ క్రియేట్ చేసుకున్న బ్యాక్ ఎలా ఉంది అన్న దాన్ని బట్టి మనం బ్లౌజ్ వేయాలా లేదా బ్లౌజ్ పీస్ కట్టాలా అనేది మనం డిసైడ్ అవ్వాలి. అండ్ ఇప్పుడు మా మమ్మీ మొత్తం కుచ్చులు పెట్టుకున్నాక మనం ఫస్ట్ కుచ్చులు ఎలా పెట్టుకుంటామో అలా కుచ్చులు పెట్టుకోవాలి. దీన్ని ప్రీ ప్లేటింగ్ అంటారు. మీరు మా వీడియోస్లో చాలా వాటిలో వీటి గురించి చాలా డీటెయిల్డ్గా ఉన్నాయి. అండ్ జస్ట్ ఇప్పుడే మా మమ్మీ కూడా చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇంకా మీకు ఇందులో రకాలు ఏంటి అంటే ఇందులో కొద్దిగా కొంచెం వెరైటీగా ఏం చేస్తున్నారంటే సైడ్కున్న మన కొంగుని తీసుకొచ్చి పక్కకు పెడుతున్నారు. సో ఆ బార్డర్ అనేది నీట్గా కనిపిస్తుంది అని చెప్పి. అండ్ అమ్మవారి ఇట్లా కొంచెం వయ్యారంగా పక్కకి నిలబడ్డట్టు హైలైట్ అయ్యి కనపడాలి కాబట్టి అటువైపు బార్డర్ వచ్చేటట్టు మమ్మీ ట్రై చేస్తున్నారన్నమాట. అండ్ మొత్తం అయిపోయాక కింద మనకి లాస్ట్ కూర్చుంటుంది కదా దాన్ని కాలికి చుడుతున్నారు, సో దట్ అది నీట్గా కాలికి కట్టినట్టు కనపడడానికి. అండ్ మొత్తం అయిపోయేసరికి ఇలా నీట్ డ్రేపింగ్ లుక్ వచ్చేస్తుంది అన్నమాట. మీకు ఎలా అనిపించింది మా మమ్మీ డ్రేపింగ్ లుక్? మీకు నచ్చితే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో పెట్టడం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ ఏం చేయాలి అనేది కూడా మాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి, మాకు కూడా ఎక్సైటింగ్గా ఉంటుంది. మేము మాకు గుర్తున్నంత వరకు మాకు వీలైనంత వరకు అన్ని వీడియోస్ తీసుకొస్తున్నాము. మీరు ఇంకా ఐడియాస్ ఇస్తే మేము ఇంకెక్కువ చేయడానికి ట్రై చేస్తాము. సో కీప్ కమెంటింగ్. అండ్ మధుర మీనాక్షి టెంపుల్ గురించి మాట్లాడడానికి వస్తే మధుర మీనాక్షి అమ్మవారు ఏమంటారు సుందరేశ్వర స్వామి అన్నమాట. శివుడి ఇక్కడ వెలిసిన శివుడి పేరు మీనాక్షి సుందరేశ్వర స్వామి అంటారు. సో ఇక్కడ స్టోరీ ప్రకారం అమ్మవారు తన అంటే అక్కడ మధురైని ఏలుతున్న రాజు కూతురు. సో రాజు చనిపోతే అమ్మవారే అక్కడ ఏలారు అని ఆమె ఎదురు లేకుండా అందరినీ ఓడించుకుంటూ వెళ్ళిపోయి దేవతల్ని కూడా ఓడించేసి ఇట్లా దిగ్విజయంగా వెళ్ళిపోతూ ఉంటే దేవతలందరూ శివుడి దగ్గరికి వెళ్ళి శివుడితోటి మొరబెట్టుకుంటారన్నమాట. సో అప్పుడు శివుడు వచ్చి ఆమె ముందు నిలబడితే శివుడి అందానికి ఆమె ఏమంటారు ఇట్లా తన్మయత్వం చెంది తనని చేసుకుంటాను అని చెప్తుంది. సో అప్పుడు శివుడు ఎప్పుడైతే మధురై వస్తారో ఇలా అందంగా అమ్మవారి కోసం తయారై వస్తారు. అంత సుందరంగా ఉంటారు కాబట్టి స్వామికి సుందరేశ్వర్ అన్న పేరు వచ్చిందన్నమాట. సో ఆయన వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకునేటప్పుడు అమ్మవారి కన్యాదానం అనేది విష్ణుమూర్తి వచ్చి చేస్తారన్నమాట. సో అది ఇక్కడి స్టోరీ. అండ్ ఇంట్లో బ్యాక్గ్రౌండ్ స్టోరీస్ చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ అమ్మవారు కలిసి చాలా ఏళ్ళు ఇక్కడ రాజ్యపాలన చేశారని, అమ్మవారికి స్కందుడి అంశాలు అంటే కుమారస్వామి అంశలో కొడుకున్నాడు అని, గణేశుడు అని కొడుకున్నారని, ఇలా చాలా స్టోరీస్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అని అంటే అమ్మవారి టెంపుల్. మీరు అందరూ అర్జున్ మూవీ చూసుంటారు మహేష్ బాబుది. సో ఆ మూవీ ఎగ్జాక్ట్ రెప్లికా అన్నమాట. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు ఎవరైనా చూడకపోతే మాత్రం ఖచ్చితంగా చూడండి. అండ్ 4 వైపుల ధ్వజస్తంభం అంటే పిల్లర్స్ ఎంట్రీస్ ఉంటాయి. సో అండ్ వాటి మీద ఉండే నక్షి ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది. కొన్ని వేల బొమ్మలని ఆ గోపురాల మీద చేశారు. అండ్ అవి ఒక్కటి ఉండవు, 4 ఉంటాయి. 4 ద్వారాల నుంచి ఎంటర్ అవ్వచ్చు గుడి లోపలికి. అండ్ లోపల 1000 పిల్లర్స్ మండపం ఉంది. అండ్ ఎవ్రీథింగ్ ఇస్ సో 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 బ్యూటిఫుల్ అబౌట్ మధుర మీనాక్షి టెంపుల్. సో మీరందరూ మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో. సో మీకు అందరికీ ఈ వీడియో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ శివరాత్రి జాగరణ జరగబోతుంది. అండ్ మీ అందరికీ కూడా మహాశివుడి ఆశీర్వాదాలు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ అందరికీ వన్స్ అగైన్ వెరీ హ్యాపీ శివరాత్రి. అండ్ అందరూ బాగా సెలబ్రేట్ చేసుకోవాలి. అండ్ మీ అందరి మీద మీనాక్షి సుందరేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలు ఉండాలి అని కోరుకుంటూ, అండ్ మీరే కాదు మీ ఫ్యామిలీ అందరూ చాలా బాగుండాలి అని మేము మా ఫ్యామిలీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీరు పెట్టే కమెంట్స్ మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటాయి. అండ్ లైక్ చేయడం కూడా మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే వీడియో మీకు ఎంత నచ్చింది అన్నది మాకు అర్థమవుతుంది. సో దానికి సిమిలర్గా వీడియోస్ తీసుకురావడానికి మేము ట్రై చేస్తాము. అండ్ ఇంకోటి, మీరు లైక్ చేయడం వల్ల, కమెంట్ చేయడం
వల్ల మన వీడియో ఇంకా చాలా మందికి కూడా వెళ్తుంది. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ స్మైల్ విత్ సౌమ్య. అండ్ ఇంకెవరైనా మీకు ఇలాంటి డెకరేషన్స్లో ఇంట్రెస్ట్ ఉన్నాయి అని మీకు అనిపిస్తే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ వీ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ ఇంకొక డెకరేషన్ తోటి. అప్పటి వరకు కీప్ స్మైలింగ్. బై బాయ్.